గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమం కోసం మరో చారిత్రాత్మక అడుగు పడింది. వెంకటగిరి ఎమ్మెల్యే శ్రీ కూరుగొండ్ల రామకృష్ణ గారి సూచనల మేరకు వెంకటగిరి ఏపీఎస్ఆర్టీసీ డిపో వద్ద దివ్యాంగ శక్తి పథకం ఘనంగా ప్రారంభించింది. దీని ద్వారా దివ్యాంగులు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ తదితర బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దివ్యాంగుల పెన్షన్ వైకల్యం శాతాన్ని 6,000, 10,000, 15,000కు పెంచి వారికి అండగా నిలిచింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రసాదరావు, పట్టణ కమిషనర్, ఏఎంసీ చైర్మన్, ఎంపీడీఓ, మండల ఎంపీపీ, పట్టణ రూరల్ డక్కిలి మండల అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్, చేనేత డైరెక్టర్, జనసేన పట్టణ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, ఆర్టీసీ డిఎం, ఆర్టీసీ అధికారులు, కూటమి నాయకులు మరియు దివ్యాంగ సోదర సోదరిమణులు ఆనందోత్సవాల మధ్య పాల్గొన్నారు. ఓకేనా? తీసుకెళ్తూ చెప్పుకుంటూ పోతే ఒక పెన్షన్ అనే కాదు, 4,000 రూపాయలు కాదు, చాలా అంటే చాలా చేసింది. అదే కాకుండా కూడా ఇప్పుడు రమేష్ గారు ఏదైతే అడిగారో వాటిని కూడా మా యొక్క శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మీ యొక్క కోరికను తీర్చే విధంగా శాసనసభ్యుల వారికి విన్నవించుకుంటాం. సో ఇప్పుడు మన వెంకటగిరి నియోజకవర్గ ఇంతకుముందు సోదరుడు కూటమి నాయకుడు అనిల్ రామారావు గారు మాట్లాడినారు. మా కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పక్షపాతి అన్నాడు. అది నిజంగా 100కి 200% మనకు న్యాయం జరిగిందని మనం బల్ల బుద్ధి చెప్పచ్చు, ఆత్మసాక్షిగా ప్రకటించవచ్చు. ఎందుకంటే సార్ చెప్పాడు ఇప్పుడే, రాజేశ్వర సార్, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అందరికంటే ముందు ఎవరి మీద ఉందంటే మన దివ్యాంగుల మీదే ఉంది. మనం అందరం ఈ ప్రభుత్వంలో వచ్చేటువంటి మంచి పనులన్నింటినీ కూడా ముందుకు నడిపించడానికి మనమే ఒక సైనికుడిగా, ఒక సమితిగా మారవలసినటువంటి అవసరం, ఆవశ్యకత, మన భవిష్యత్తు దీని మీద ఆధారపడిందని నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా సార్, మా దివ్యాంగుల కుటుంబానికే భారమైనటువంటి రోజుల్లో ఒక చిన్నపాటి ఉద్యోగం లభించిందని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రకటించుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక దివ్యాంగుడు తన స్వశక్తితో, ఆత్మశక్తితో బతకడానికి 6,000 రూపాయలు, అది ఆదివారం అయినా, పండుగ రోజైనా, ఏ రోజైనా ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వడంలో లేట్ అవుతుందేమో కానీ మాకు మాత్రం 1వ తేదీ లేదా ఈ సంవత్సరం మీరు గమనించినట్లయితే 31వ తేదీ అనేక సార్లు మాకు మా చేతికి పెన్షన్ వచ్చింది సార్. నిజంగా కూటమి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. ఆ పెన్షన్ పెంచినప్పుడే మా వెంకటగిరి నియోజకవర్గంలో కూడా మా ఎమ్మెల్యే గారికి అందరికీ మేము కూటమి ప్రభుత్వ నడిపిస్తున్నటువంటి సారథి పాలాభిషేకం చేసాం. దివ్యాంగులందరూ కూడా మాకు ఏ పార్టీ లేదు సార్, మాకు ఏది మంచి జరిగిందంటే ఈ పార్టీలోనే మంచి జరిగింది. దివ్యాంగులకి జరిగినంత మంచి మరి ఎవరికి ఏ వర్గాన్ని జరగలేదు, మాకే జరిగిందని మేము సగర్వంగా ప్రకటించుకున్నాం సార్.